వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, ఆయనకి స్టాలిన్ ప్రభుత్వానికి ఉన్నటువంటి గొడవలు అందరికీ తెలిసిందే. సదరు ఆర్ఎన్ రవి గతంలో బీజేపీ అఫిలియేషన్స్ ఇవన్నీ ఉన్నాయని చెప్పి అంటారు. సరే, అది కూడా ఓకే, ఫైన్. అయితే ఇక్కడ బీజేపీ వర్సెస్ డిఎంకేగా చూడాలా దీన్ని, లేదు విధానం ఆర్ వివాదం పరంగా చూడాలా? ఇక్కడ విధానం ఏంటి? ముందు ప్రతి రాష్ట్రానికి కూడా ఒక రాష్ట్ర గీతం, అలాగే మనకి జాతీయ గీతం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం, మనకి తెలుగుకి తెలంగాణకి జై జయ హే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి మా తెలుగు తల్లికి మల్లెపూదండ, రెండు రాష్ట్ర గీతాల కింద ఉన్నాయి. సో రాష్ట్ర గీతాలు ఆలపించేది ఎప్పుడు? సభలు సమావేశాలు ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నప్పుడు ముందుగా రాష్ట్ర గీతాన్ని ఆలపిస్తారు. క్లోజింగ్ సెరమనీలో జాతీయ గీతాన్ని ఆలపిస్తారు ప్రభుత్వ కార్యక్రమాలు. అలాగే తమిళనాడుకు కూడా రాష్ట్ర గీతం అనేది ఒకటి ఉంది. సో వాళ్ళు ఏంటంటే ఈ రాష్ట్ర గీతాన్ని అసెంబ్లీ సమావేశాల స్టార్టింగ్లో గవర్నర్ ప్రసంగానికి ముందు రాష్ట్ర గీతాన్ని ఆలపించి క్లోజింగ్ సెరమనీలో జాతీయ గీతాన్ని ఆలపించడం అనేది ముందు నుంచి చూస్తూనే ఉన్నాం. సో దాంట్లో పెద్ద వివాదం అనేది ఏమీ లేదు, వివాదం లేదు నిజంగానే. అయితే తమిళనాడు దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఈ సాంప్రదాయం అనేది గవర్నర్ గారికి వివాదంగా మారిపోయింది. ఆయనకి ఎందుకో నచ్చల. జాతీయ గీతం యొక్క ఔన్నత్యాన్ని గుర్తించండి, ముందు జాతీయ గీతంతో స్టార్ట్ చేయాలి అని చెప్పని ఆయన వాదన. రాష్ట్ర ప్రభుత్వం ఏమో రాష్ట్ర గీతం ఉండగా జాతీయ గీతం ఏంటి, ముందు రాష్ట్ర గీతంతో చేస్తున్నావుగా, సాంప్రదాయబద్ధంగా వస్తూనే ఉంది, దీంట్లో మీరు వచ్చి ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏంటి అంటూ వాళ్ళు చెప్పేటువంటిది. సో ఎవరిని ఇక్కడ తప్పుపట్టాలి అంటే ఖచ్చితంగా ఆర్ఎన్ రవి గారిని తప్పుపట్టాలి, విత్ డ్యూ రెస్పెక్ట్. ఈవెన్ దో హీఈస్ అ గవర్నర్ ఆఫ్ ద స్టేట్. జాతీయ గీతం అంటే ప్రతి ఒక్కరికి కూడా గౌరవం ఉంది, ఎటువంటి అభ్యంతరం లేదు. అలాగే ప్రతి రాష్ట్రానికి కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఉన్నాయి కదా, అందులోనే ఆంధ్రప్రదేశ్ తెలుగుతో విడిపోయింది, తమిళనాడు మొత్తం తమిళమే, కర్ణాటక కన్నడం, కేరళ మలయాళం. ఈ విధంగా ఉన్నప్పుడు ఎవరి రాష్ట్ర గీతాన్ని వాళ్ళు గౌరవించుకోవడంలో తప్పే ఉంది అంటాను. ఇక్కడ చాలామంది ఇదే అంటున్నారు. ఓపెనింగ్ సెరమనీని రాష్ట్ర గీతంతో స్టార్ట్ చేసి క్లోజింగ్ సెరమనీని జాతీయ గీతంతో ముగిస్తున్నారు కదా, ఇందులో తప్పే ఉంది అని అడుగుతున్నారు. మరి ఆయనకి అందులో తప్పేం వచ్చిందో తెలియట్లేదు. ఇది ఇప్పుడే కాదు, గతంలో కూడా ఇటువంటి దాంతో ఆయన వివాదం సృష్టించారు. అలాగే వాకౌట్ కూడా చేశారు, గవర్నర్ ప్రసంగాన్ని గవర్నర్ బాయ్కాట్ చేశారు. ఇక్కడ రాష్ట్ర గీతం ఆలాపన జరగాలని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉంటే, లేదు జాతీయ గీతమే ముందుగా ఆలపించాలి, జాతీయ గీతం వినిపించకుండా తమిళనాడు రాష్ట్ర గీతం వినిపించడం ఏంటంటూ అసహనానికి గురయ్యారు. ఎందుకంత అసహనం ఆర్ఎన్ రవి గారికి? నా రాష్ట్రంలో ఉన్నంతసేపు నాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, నా రాష్ట్రం, నా రాష్ట్ర సంస్కృతి, నా రాష్ట్ర గీతం, నా రాష్ట్రం అనేది నాకు ముఖ్యం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాగే when it comes to the nation, ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు జాతీయ భావాలతోటి ఉంటారు. జాతీయ గీతాన్ని ప్రతి ఒక్కళ్ళు, జాతీయ జెండాని గౌరవిస్తాం. అది కలిసి వెళ్ళాలి, అంతే తప్పితే దాన్ని కూడా వివాదాస్పదం చేసుకుంటూ ఏదో జాతీయ గీతాన్ని పూర్తిగా స్టాలిన్ గవర్నమెంట్ అపహాస్యం చేస్తోంది, అవమానిస్తోంది అనేటువంటి స్టేట్మెంట్ మాత్రం చాలా తప్పు. ఎందుకంటే స్టాలిన్ గవర్నమెంట్ ఎన్ని విషయాల్లో తప్పు చేస్తున్నప్పటికీ కూడా అన్నీ తప్పుపట్టడం అనేది కరెక్ట్ కాదు. తిరుపరకుండ్రంలో గవర్నమెంట్ కోర్టు ఆర్డర్కి అగెనిస్ట్గా వెళ్ళింది అన్నప్పుడు ఎంతైతే విమర్శించామో ఈ విషయంలో సమర్థించాలి. ఎందుకంటే రాష్ట్ర గీతం అనేది వాళ్ళ గౌరవించుకుంటున్నారు. రాష్ట్ర గీతంతో మొదలు పెడుతున్నాము, జాతీయ వ్యాధంతో ముగిస్తున్నాం. మేము తమిళనాడు ప్రజలమే అయినప్పటికీ మేము భారతీయులం అనేటువంటిది అంతర్లీనంగా అక్కడ కనిపిస్తూనే ఉంది కదా. రెండింటినీ గౌరవించుకుంటున్నారు. ఏది ముందు ఏది వెనక అంటే ఒక గెజెట్ అనేది పాస్ చేసేసేయండి మొత్తానికి, మళ్ళీ అదొక వివాదం అవుతుంది. ఇలాంటి విషయాల్లో వివాదం చేయడం అనేది అవసరం అంటారా? ప్రతిదీ జనగణమనతోటే స్టార్ట్ అవ్వాలి అంటే వందే మాత్రంతో స్టార్ట్ చేయండి. అప్పుడు పూర్తిగా ఏది రాష్ట్ర గీతాలు ఏవి కూడా, రాష్ట్రానికి ఉన్నటువంటి గీతాలు ఏవి కూడా యాక్సెప్టబుల్ కాదు. ఏ కార్యక్రమం అయినా సరే వందే మాత్రంతో స్టార్ట్ అవ్వాలి, జనగణమనతో ఎండ్ అవ్వాలని ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొస్తుందా రూల్? ఏమన్నా అవమానించినట్టు. క్లోజింగ్ సెరమనీ ఎప్పుడు? ఎందుకండి చదువుకునే స్కూల్లోనే చూస్తున్నాం కదా, ప్రభుత్వ పాఠశాలల్లో పొద్దున్నే ప్రేయర్ చేసేటప్పుడు వందే మాత్రంతో ప్రేయర్ చేస్తారు. సాయంత్రం స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రేయర్ పెట్టి జనగణమనతోటి ముగించి పంపిస్తారు. చిన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలన్నింటిలోని ఇదే మేము చేసింది కదా దేశవ్యాప్తంగా. ఇందులో కొత్తగా వివాదం తెచ్చుకోవడం దేనికి? అంటే మేము స్టాలిన్ ప్రభుత్వం మీద ఇలాగే ఉంటామనేటువంటి పంధా అనుసరిస్తున్నారా? ఇది వాళ్ళ విధానం అనుకోవాలా? ఆర్ఎన్ రవి గారి విధానం అనుకోవాలా? ఇది చాలా పొరపాటు. సిద్ధాంతపరంగా విభేదాలు ఏవన్నా ఉండనివ్వండి, ప్రభుత్వ పరంగా చేస్తున్నటువంటి తప్పులు వాటిన్నిటిని ఎండగొట్టండి, ఏదన్నా చేయండి, తప్పే లేదు. రాజకీయాలని ఎలాగైనా చేసుకోండి, బట్ ఇలాంటి వాటి దగ్గర సెన్సిబుల్గా ఉండాలి. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ గౌరవించాలి. తమిళనాడు రాష్ట్ర గీతాన్ని గౌరవించండి. ప్రారంభం రాష్ట్ర గీతంతో చేసిన ముగింపు మేము చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కదా.
సో ఈ సెంటిమెంట్ రాజకీయాలను ఎందుకు రాజేయడం దీంట్లో, ఎవరిని బ్లేమ్ చేయడానికి దీంట్లో? రాజకీయ నాయకులు కొట్టుకు చావడం తప్పితే ఏమీ లేదు అక్కడ. ఒకవేళ ఇదే పాయింట్ నుండి ఉంటే బీజేపీ అధ్యక్షుడైనటువంటి అన్నామలై ఆయన ముందు నుంచి ఇదే చెప్పి ఉండేవాడుగా, ఎప్పుడో వివాదం వచ్చి ఉండేదిగా. ఇది ప్రతిసారి ఆర్ఎన్ రవి గారే తీసుకొచ్చి ఏం చేస్తున్నారంటే ఆయనకు ఉన్నటువంటి క్రెడిబిలిటీని, ఆయనకు ఇస్తున్నటువంటి గౌరవాన్ని తగ్గించుకుంటున్నారు అనేదే ఇక్కడ ప్రధాన అంశం. స్టాలిన్ గవర్నమెంట్ చాలా తప్పులు చేస్తోంది, వాటి మీద విమర్శించండి. రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్తుందంటారా, దాని మీద నిలదీయండి, తప్పే లేదు. నిర్ణయాలు తీసుకునే దాంట్లో ఇగో ఈ తప్పులన్నీ చేస్తున్నారు, విమర్శించండి. రాష్ట్ర గీతం అనేది రాష్ట్రానికి ఆత్మగౌరవం కదా. దేశానికి జాతీయ గీతం ఎలాగో రాష్ట్రానికంటూ ఒక గీతం ఉంటుంది కదా ఖచ్చితంగా. ఎందుకు దాన్ని గౌరవించకూడదు? మరి ఎప్పుడు పాడాలి? ఆర్ఎన్ రవి గారి ప్రకారం ఎప్పుడు ఆ గీతాన్ని ఆలపించాలి? ముందు జాతీయవాద భావం, తర్వాత రాష్ట్రానికి సంబంధించి. నా ఇల్లు నేను చక్కబెట్టుకోకుండా దేశాన్ని ఉద్ధరిస్తానన్నట్టు వెనకటికి కూడా అలా ఉంది ఈ సిద్ధాంతం. డెఫినెట్గా దేశానికి అవసరం ఉన్నప్పుడు నేను దేశానికి వినియోగం అవ్వాలి, కానీ నా ఇల్లు వదిలేసి నేను నా దేశం గురించే కూర్చుంటానంటే కాదుగా. ముందు నేను ఇక్కడ బలంగా ఉన్నాను, తర్వాత నేను ఇక్కడ బలంగా ఉన్నట్టే పక్క వాళ్ళు బలంగా ఉన్నారు, ఇలా అందరూ కలిసికట్టుగా ఉంటేనే కదా దేశానికి బలం అనేది. ఆ పాయింట్ ఎందుకు ఇందులో తీసుకోవట్లేదు? వాళ్ళు విభజించి పాలించు అనేటువంటి సూత్రం కూడా ఇందులో మిళితమై ఉంటుంది. ఇదొకటి. జాతీయ గీతానికి అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలి, దాన్ని సభ ప్రారంభంలోనే ఆలపించాలి, అందుకని చెప్పి ఇది పట్టించుకోకపోవడంతో వాకౌట్ చేసినటువంటి గవర్నర్. వీటినే అతి తెలివితేటలు అంటారు. లేనటువంటి ఒక అధికారాన్ని చలాయించడం అంటారు. లేనటువంటి ఒక అధికారాన్ని తెచ్చి పెట్టుకున్నటువంటి ఒక అధికారాన్ని చలాయించడం అంటారు ఈ విషయంలోనే. సో ఈ పర్టికులర్ పాయింట్లో ఖచ్చితంగా తమిళనాడు గవర్నమెంట్కే ప్రతి ఒక్కళ్ళ మద్దతు అనేది కనిపిస్తుంది. ఎవరు కూడా వ్యతిరేకించట్లా. రాష్ట్ర గీతాన్ని ఎంత గౌరవించుకుంటున్నారో జాతీయ గీతాన్ని కూడా అంతే గౌరవిస్తున్నారు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. దీన్ని కూడా వివాదం చేసుకుంటున్నారు అంటే రాజకీయాలు దిగజారిపోవడంలో ఇంకొక లెవెల్కి తీసుకెళ్తున్నారు అనేది మాత్రం స్పష్టం అవుతుంది. ఇది పద్ధతి కాదు. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.